ఉచిత ఇసుక పథకం నేటి నుండి అమలవుతున్నందున రావులపాలెం మల్లయ్యదొడ్డి స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, గత ప్రభుత్వ హయాంలో ఇసుకను అడ్డం పెట్టుకుని సహజ వనరుల్ని దోచేశారని, ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ పథకం ద్వారా స్టాక్ పాయింట్లలో టన్ను 245 రూపాయలకు ఇసుక లోడింగ్ చేస్తున్నారని అన్నారు. పేద ప్రజలకు ఒక పండుగలా ఈనాడు ఉచిత ఇసుక ప్రారంభించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడ్డారు. పనులు లేనటువంటి పరిస్థితి, పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భారమైనటువంటి పరిస్థితి. ఇసుకని అడ్డం పెట్టుకుని ప్రకృతి వనరుల్ని దోచుకుంటూ అనేక విధాలుగా వైసీపీ నేతలు కొల్లగొట్టారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అందించడం ద్వారా పేద ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఒక టన్ను 245 రూపాయల చొప్పున నిర్వహణ ఛార్జీలు అన్నీ కలుపుకుని, సేనరేజీ అన్నీ కలుపుకుని లోడింగ్ చేసి ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది. ఈనాడు ఈ కాలంలో నిర్మాణ రంగం కుంటుపడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. అదే కాకుండా సేనరేజ్ వల్ల గ్రామ పంచాయతీలు కూడా బలోపేతమై ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. గతంలో స్థానిక సంస్థలకి సేనరేజ్ నిధులు అందకుండా చేసింది గత ప్రభుత్వం. మరి ఈనాడు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉచిత ఇసుక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలకి మేలు కలగాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి కార్యక్రమం ఈనాడు ఉచిత ఇసుక కార్యక్రమం. దాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాను. ఇది ఎక్కడ దుర్వినియోగం కాకుండా సక్రమంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి అందే విధంగా అధికార యంత్రాంగం అందరూ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. మరి ఈనాడు ఉచిత ఇసుక మళ్ళీ తదుపరి కూడా ఇదే విధంగా అందరికీ అందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.